హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో విశాఖపట్నం బుర్జిపేట కనకమహాలక్ష్మి వారి చరిత్ర తెలుసుకుందాం. కనకమహాలక్ష్మి అమ్మవారు ధనం, ఐశ్వర్య, శ్రేయస్సుకు అధిపతి అయిన మహాలక్ష్మీదేవి అమ్మవారి అవతారం. దేశం అనేక ప్రాంతంలో అమ్మవారు వివిధ పేర్లతో పూజింపబడతారు. ఆంధ్రప్రదేశ్ నందు విశాఖపట్నం బుర్జిపేటలో ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తారు. స్థానిక చరిత్ర ప్రకారం అమ్మవారు విశ్వాసానికి ధనప్రదాయిని. ఆమె చరణం పడిన చోట సంపద, శుభం, శాంతి, ఐశ్వర్యం వర్ధిల్లుతాయి. పాతకాలంలో అమ్మవారిని బంగారు వర్ణంలో పూజించేవారు కనుక కనకమహాలక్ష్మి అనే పేరు వచ్చింది. మహాలక్ష్మి అవతారం కావడం వల్ల కనకమహాలక్ష్మి అనే పేరు ప్రసిద్ధి చెందింది. ఆలయం చరిత్ర సుమారు 300 సంవత్సరం నాటిది. అప్పటి రాజులు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నుంచి 18 రోజులు అమ్మవారికి మహోత్సవాలు నిర్వహించేవారు. ఈ ఉత్సవాలను మెరుపు పండగ లేదా లక్ష్మీదేవి జాతర అని పిలుస్తారు. ఈ ఉత్సవాలు లక్షలాది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారు ప్రత్యేకంగా ధనం, ఆరోగ్యం, వ్యాపారం, కుటుంబ శ్రేయస్సును కలిగించే వారిగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారి ఆలయానికి పైకప్పు లేకపోవడం విశేషంగా మనకి దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి అన్న సమారాధన కార్యక్రమం ఈ ఆలయం వద్ద జరుగుతుంది. లక్షలాది భక్తులకి ఇక్కడ తీర్థప్రసాదాలు ఆలయం తరపున అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తీర్థప్రసాదాలను అందిస్తున్నారు. అప్పట్లో ఆ ప్రాంతంలో క్షయ వ్యాధి మరణాలు రేటు పెరగడం వలన అమ్మవారి కృప వల్లనే కేవలం క్షయ వ్యాధి ఈ ప్రాంతంలో అంతమైనట్లు స్థానికులు చెబుతుంటారు. శుక్రవారం నాడు అమ్మవారికి దీపం వెలిగించడం వలన సుఖశాంతులు కలుగుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం.